టాలెంట్ కి మెచ్చుకోవాలి. గదిలో నుండి కిందకొచ్చేలోపు పులిహార ప్యాకెట్లు తెప్పించి రెడీ చేసావు. వేడి వేడిగా ఉంది, నువ్వు కూడా తినాలి. ఆ పార్వతి గొంతులోకి మెతుకు దిగుతుంటే ఉపవాస దీక్ష అర్ధాంతరంగా ఆగిపోయిందని కన్నీళ్లు తిరుగుతుంటే అది చూసి ఎంజాయ్ చేస్తూ తిను. సరే పదండి. పద. అక్క, నీలాంబరి కూడా అద్భుతంగా వండుతుంది. మంచి వాసన వస్తుంది, చూసారా? పిన్ని, బాబీ చేసిన పులిహార అంటే ఎందుకో డౌట్గా ఉంది. ఏంటి మహి అలా అన్నావు? అదే బాబీ, నీకు వంట సరిగా రాదు కదా, తింటే ఏమవుతుందా అని డౌట్గా ఉంది. మహి, నీలంబరి పూజ చేసేటప్పుడు కూడా టేస్ట్ చేస్తావేంటి? పర్లేదు ఐశ్వర్య, నీలాంబరి ఏమనుకోదు, పాజిటివ్గానే తీసుకుంటుంది. నేను ఎలాగోలా తీసుకుంటాను కానీ మీరైతే తినండి. స్మెల్ చూస్తేనే నువ్వెంత బాగా తయారు చేసావో అర్థమవుతోందమ్మా. ఒక్క నిమిషం ఆంటీ. పూజలో భాగంగా నేనుండిందాన్ని ముందు బయట వ్యక్తులు ఎవరైనా ఒక్క ముద్దైనా అట్లీస్ట్ ఒక్క మెతికైనా తినాలంట. ఆ తర్వాతే ఇంట్లో వాళ్ళు తినాలన్నారు. బయట వాళ్ళు ఎవరున్నారు? ఉంది కదా పార్వతి. రోడ్డున పోయే వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఇంట్లో ఉండే బయట మనిషికి ఇస్తేనే బెటర్ అనిపించింది. పార్వతి తీసుకో. తీసుకో. నాకొద్దు పెద్దమ్మాయి గారు. వద్దంటావేంటే? కొంపదీసి నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా ఏంటి? పార్వతి ఎందుకు ఉపవాసం ఉంటుంది? అదే అడుగుతున్నానక్క, మరెందుకు వద్దంటుంది? పార్వతి, తినే పదార్థాలు వద్దనుకుంటే మహాపాపం. తీసుకోమ్మా. ఏంటి ఏంటి అది? అక్కడే ఉండవే. ఆంటీ 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 దేవా, ఆంటీ త్వరగా రండి. నువ్వు ఉండవే ఆంటీ. ఆంటీ నీలాంబరి. ఆంటీ ఏమైందమ్మా? ఆంటీ దీన్ని ఇక్కడ చంపేసిన తప్పలేదు. నిన్ను స్టాప్ ఇట్. కారణం లేకుండా చేయి చేసుకుంటే నువ్వు కూడా ఎడవాల్సి వస్తుంది. కారణం కనపడట్లేదా దేవా? తక్కువ చూడండి చూడండి ఇదేం చేస్తుందో. నువ్వు తినగా మిగిల్చిన అన్నాన్ని ఇది తింటోంది. తిన్నది కూడా.
మిగిల్చిన అన్నాన్ని పార్వతి ఎందుకు తింటుంది? మీకేమైనా పిచ్చా? పిచ్చి నాకా దానికా అడగండి. ఎందుకు ఇలా చేస్తుందో చెప్పమనండి. అంటే ఇది ఇది ఈ ఇంటి పెద్ద కొడలా? ఆపో! ఏం మాట్లాడుతున్నావు నీలాంబరి? నోరు జారితే ఎవ్వరిని సహించను. మరి లేకపోతే ఏంటంటే భర్త తిని మిగిల్చిన ఎంగిలన్నాన్ని భార్యే తినాలంటారు. నాకు తినే అదృష్టం లేదనుకున్నాను సరే, మరి మరి ఇదెందుకు తినింది? అంటే అంటే ఏంటర్థం? నీలాంబర్ అడుగుతున్న దానికి అర్థం ఏంటో చెప్పు పార్వతి. క్షమించండి అమ్మగారు. వద్దు, నీ క్షమాపణలు దండాలు వద్దు, కారణం కావాలి. నా పెద్ద కొడుకు చేయి పట్టుకుని పెద్ద కోడలిగా నడుచుకునే వాళ్ళు తినాల్సిన అన్నాన్ని నువ్వు తిన్నావు అంటే నిన్ను కేవలం పని మనిషివని అనుకోవాలా? లేకపోతే అమ్మగారు, నేను పెద్దబాబు గారు తిన్న ఎంగిలన్నం తిన్నాను. కానీ ఎంగిలని మీరు అనుకుంటున్నారు. నేను దేవుడెట్టిన నైవేద్యం అని తిన్నాను అమ్మగారు. పెదబాబు నీకు దేవుడు అంటావు బాగానే ఉంది, కానీ నీలాంబరికి పెదబాబు మొగుడు. తను తిన్నదాన్ని నీలాంబరి మాత్రమే తినే హక్కుంది, కానీ ఆ హక్కుని నువ్వు లాగేసుకున్నావు. ఎందుకలా చేసావు చెప్పు. మూడు రోజుల పాటు చేసే సౌభాగ్యవ్రతం భాగంగా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. ఆ ప్రసాదాన్ని భోంచేసేటప్పుడు అందరూ తినాలని కంచంలో ముచ్చవక్క నేను వడ్డించినాము. మీరందరూ తిని కంచంలోనే చేతులు కడిగేసుకున్నారు. కానీ పెద్దబాబు గారు మటుకు ప్రసాదం తిండం మర్చిపోయి చేతులు కూడా కడుక్కోకుండా లేచి వెళ్ళిపోయినారు. ఆ ప్రసాదం పారేస్తే అరిష్టమని నేను తిన్నాను. తప్పైతే క్షమించండి అమ్మగారు. మామ్, ఇందులో లాజిక్ ఉంది. పార్వతి తప్పైతే లేదు. నమస్తే మేడం, ఫోటో లామినేషన్ చేసి తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టమంటారు? ఎక్కడ తగిలించుకోవాలో మేము డిసైడ్ చేస్తాం గానీ ఇచ్చి వెళ్ళు. ఇటు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి, దేవాబావ పక్కన నీలంబర్ లేదు, పార్వతి ఉంది.